జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి కూడా మనం సంవత్సరంలో చిట్ట చివరి పండుగగా హోలీ పండుగ చేస్తాం. కాముడి పూర్ణిమ మరియు హోలికా దహనం చేస్తాం. గురువారం నాడు రాత్రి సూర్యాస్తమం తర్వాత మనము రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా కూడా కామదహనము హోలికా దహనం చేయవచ్చు. తర్వాత శుక్రవారం నాడు తప్పకుండా అందరూ సూర్యోదయం తర్వాత రంగులతో ఆడుకోవాల్సిందిగా మనవి. తర్వాత ఈ కార్యక్రమంలో మన పరంపరగా ఎందుకోసం హోలీ చేస్తున్నాం అనే విషయంలో కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది. ఎందుకంటే సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏవైతే నేచురల్గా ఏవైతే కలర్స్ ఉంటాయో వృక్షాల్లో కానీ పూతలో ఆకులో వచ్చేవన్నీ కూడా ఈ కలర్స్తో మాత్రమే ఆడుకుంటే మనకు వచ్చే ఎండాకాలంలో స్కిన్ డిసీజ్ రాకుండా ఎండను తట్టుకోవడానికి ఈ రంగులన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్వేచ్ఛాభారత్ అని పెట్టుకున్నామో ఒకప్పుడు ఎండాకాలం కంటే ముందు మన ఊర్లో ఉన్న పాతకాలం ఎప్పుడైతే ఇనుము ఎక్కువగా వాడిన సమయంలో అన్ని కట్టెలన్నీ కూడా ఏదైతే వంటకు ఉపయోగించిన కట్టెలు రాగి మర్రి మేడి అలా తర్వాత ఇంట్లో పాత కట్టెలన్నీ కూడా ఊరి నడిబొడ్డులో ఊరిలో కూడెల్లా అన్నీ ఒకసారి పెట్టి పేర్చి ఆ కట్టెలను కాల్చి బూడిద చేసి ఆ బూడిదని చేన్లలో మందుగా వాడుకునేవాళ్ళు. అది దానికి మనకు ఆయుర్వేద పరంగా కూడా క్రిమికీటక నాశినిగా బూడిద పనికొచ్చేది. ఈ విధంగా మన పండుగల వెనుక సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. తర్వాత సైన్సు నాలెడ్జ్ ఇవి రెండు ఉన్నాయి. ఆధ్యాత్మికతను తప్పకుండా అందరము విధి విధానంగా ఏ విధంగానే చెప్పబడ్డదో ఆ విధంగా ఆచరిస్తేనే చాలా మంచిదని అందరం కూడా ఏ విధంగానైతే హిరణ్యకశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుని చంపాలనుకుని తన చెల్లెలు చనిపోవడం చేత నెగటివ్ వర్షన్స్లో హిరణ్యకశ్యపుడు కూడా తనను తాను తన కోపాన్ని చల్లార్చుకోవడానికి నెగటివ్ వర్షన్లో బురదతో కానీ మిగతా వాటితో ఆడాడు. తర్వాత ప్రహ్లాదుడేమో నేచర్తో నారాయణుడిగా భక్తి మార్గంలో ఆడాడు. కనుక ఇక్కడున్న మన హిందూ బంధువులందరూ కూడా ప్రహ్లాదుడిలాగా ఆడవలసిందిగా మనవి. పాజిటివ్ వర్షన్లో దైవిక శక్తితో ఆడవలసిందిగా మనవి. ప్రహ్లాదుడి తండ్రి అయిన రాక్షసుడైన ఈవిల్ ఫోర్స్ అయిన హిరణ్యకశిపుడిలాగా ఎవరూ ఆడకూడదని మనవి. అందరికీ జై శ్రీ.